నిజం చెప్పాలంటే జీతం వచ్చిన రోజునే పెద్ద పెద్ద ప్లాన్లు వేసుకుంటాం. ఈసారి ఖచ్చితంగా సేవ్ చేస్తామని. కానీ 2 వారాలు గడిచేసరికి ఖర్చులు ఊహ కంటే ఎక్కువైపోతాయి. నెలాఖరికి ఏమీ మిగలదు. అసలు సమస్య మన ఆదాయంలో కాదు, దాన్ని ఎలా ప్లాన్ చేస్తున్నామన్న దానిలో ఉంది. ఈ వీడియోలో నేను ఒక సూపర్ సింపుల్ బడ్జెట్ ప్లాన్ గురించి చెప్తాను. అదే 50-30-20 బడ్జెట్ రూల్. ఈ నియమం చాలా సింపుల్. మీ ఆదాయాన్ని 3 భాగాలుగా విభజించాలి. మన అవసరాల కొరకు 50%, మన కోరికల కొరకు 30%, మన సేవింగ్స్ మరియు ఇన్వెస్ట్మెంట్ కొరకు 20%గా విభజించాలి. మీరు ఎంత సంపాదిస్తున్నారన్నది కాదు, ఎలా ఖర్చు చేస్తున్నారనేది మన ఆర్థిక భవిష్యత్తును నిర్ణయిస్తుంది. రెండవదిగా 30%. ఇది మనం ఎంజాయ్ చేయడానికి కావలసిన ఖర్చులు. మూవీస్, రెస్టారెంట్స్, షాపింగ్స్, ఓటీటీ సబ్స్క్రిప్షన్స్, చిన్న ట్రిప్స్. ఇవి అవసరం కాదనిపించిన జీవితం ఆనందంగా ఉండాలంటే ఇది కూడా అవసరమే. కానీ ఇవి 30% మాత్రమే ఉపయోగించాలి. ఎందుకంటే కోరికలకు మించి ఖర్చు చేస్తే మన భవిష్యత్ నిధికి తక్కువ అవుతుంది. మూడవదిగా 20%. ఇది చాలా ముఖ్యమైన భాగం. ఈ 20% మీరు మీ భవిష్యత్ కోసం ఉపయోగించాలి. ఎమర్జెన్సీ ఫండ్, రికరింగ్ సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ లైక్ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, గోల్డ్ వంటివి. మీ ఆదాయం ఏదైనా సరే ఈ 20% మీరు మొదటి రోజునే పక్కన పెట్టాలి. జీతం మిగిలిన తర్వాత సేవ్ చేస్తానని భావిస్తే సేవ్ చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఒక ఉద్యోగి నెల జీతం 30,000. 50-30-20 రూల్ ప్రకారం 15,000 తమ అవసరాల కొరకు, 9,000 తమ కోరికల కొరకు, 6,000 సేవింగ్స్ మరియు ఇన్వెస్ట్మెంట్స్కి ప్లాన్ చేయడం వల్ల ఏడాదికి 70,000కు పైగా సేవింగ్ జరుగుతుంది. ఇది ఏదైనా అకస్మాత్తుగా వచ్చిన ఖర్చుకైనా, భవిష్యత్తు లక్ష్యాలకైనా ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డబ్బు మీద పట్టు వస్తే జీవితమే మారిపోతుంది. డబ్బు కోసం మీరు పని చేయకూడదు, డబ్బే మీకోసం పని చేయాలి.